అయితే మన సాధనకు మాత్రం తేజస్సు చాలా అవసరం, ఎక్కువ అవసరం. శరీరానికేమో అవసరం లేదు, కానీ సాధనకు మాత్రం తేజస్సే కావాలి. ఆత్మ ప్రకాశించాలంటే ఎంతో తేజస్సు కావాలి. మన లోపల ఇంకా ఎక్కువ తేజస్సు ఉంది. మనం చూసేది ఓన్లీ ఫారెన్హీట్ డిగ్రీస్ వేడినే చూస్తున్నాం, కానీ ఆత్మ యొక్క ప్రకాశం, ఇప్పుడు చంద్రుని ప్రకాశం ఉంది. ఈ చంద్రుని ప్రకాశము వేడిగా ఉంటుందా అంటే ఉండదు, అది ప్రకాశమే. మరి ప్రకాశంలో చల్లదనం ఉంది. చంద్రుని వేడి, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఎలా ప్రకాశిస్తున్నాడు? చల్లదనంతో ప్రకాశిస్తున్నాడు. మన ఆత్మ కూడా అంతే. ఆత్మ ప్రకాశము చల్లదనంతో ఉంటుంది. సూర్యుని వలె, అంటే కోటి సూర్య ప్రకాశం అని కూడా చెప్పారు అనుకోండి. అంటే ఒకప్పుడు, అంటే అక్కడ అవసరమైనప్పుడు, మనకు చల్లదనం కావాలన్నప్పుడు ఆత్మలో అంత చల్లదనం ఉంది, ఆత్మలో అంత వేడి ఉంది. కనుక ఇది ఆత్మకు సంబంధించిన సాధన కాబట్టి మనకు ఒకవేళ ఎక్కువైనా ఇబ్బంది లేదు, తక్కువైనా ఇబ్బంది లేదు. ఒకవేళ 8 సార్లు చేశారనుకోండి, నేను చెప్పినప్పుడు 2, 4, 8 చెప్పాను. ఎందుకంటే ప్రాథమిక స్థితిలో ఉన్న వాళ్ళకి అసలు మిగతా అన్నింటికి మూలం అగ్ని. ఇప్పుడు ఒకదానికొకటి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మొదలు మూలాధారమే ముఖ్యం అనుకున్నాం, మూలాధారానికి స్వాధిష్టానం ముఖ్యమైంది. ఇప్పుడు అన్నింటికీ ముఖ్యం అగ్ని. ఇప్పుడు అగ్ని లేకుండా ఏదీ జరగదు. ఇప్పుడు మనం తీస్తే రక్తం కూడా వేడిగా ఉంటుంది, శరీరమే వేడిగా ఉంటుంది, ఎంతో కొంత ఉష్ణోగ్రత కలిగి ఉంటాం. కాబట్టి అగ్ని బీజము అన్నింటికి, అన్ని స్థానాలకు చాలా ఇంపార్టెంట్ అయింది, ముఖ్యమైంది. తేజస్సు లేకుండా మనం ఏమీ చెయ్యలేము, చూడలేము, మాట్లాడలేము, వాసన పీల్చలేము, వినలేము, కదలలేము. కాలు కదలాలన్నా, చెయ్యి కదలాలన్నా వేడి కావాలి. వేడి ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. కాబట్టి వేడి ఎంత వచ్చినా నష్టం ఏం లేదు, ఎంత ఎక్కువైనా కూడా తట్టుకునే శక్తి ఆత్మదృష్టికి ఉంది. కనుక మనం రం బీజ భావన 8 సార్లు చేసినా, 4 సార్లు చేసినా, అంతకంటే ఎక్కువ చేయడం పనికిరాదు. 8 సార్ల కంటే ఎక్కువ ఆ సిద్ధి సరిపోతుంది. మరీ అరణ్యంలో ఉండి తపస్సు చేసే వాళ్ళకి వాళ్ళ శరీరంలో నుంచి పొగలు వస్తాయట. అంటే అంత వేడి వాళ్ళలో నుంచి. దుర్వాసుడు, విశ్వామిత్రుడు లాంటి క్రోధం పెరగడానికి అగ్నే కారణం. అగ్ని తేజస్సు వల్లనే వాళ్ళు ఆవేశానికి వచ్చి, కోపానికి వచ్చి శాపం ఇచ్చేంత శక్తిని కలిగి ఉన్నారు. మనకు అంత అవసరం లేదు. కాబట్టి మన వ్యవస్థలో, మన నిర్వహణలో, మన శరీరాన్ని, మన ధర్మాన్ని, మన కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించుకోవడానికి, అంటే స్త్రీలకు ఇదే ప్రధానం కాబట్టి మొదటి స్థానం స్త్రీలకి. స్త్రీలలోనే అగ్నితత్వం లోపం చాలా ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే శరీరము తట్టుకోవడానికి వాళ్ళు అనేక వేరే ఉపాయాలు, మార్గాలు ఆలోచిస్తుంటారు. ఈ అగ్నితత్వం, అగ్ని బీజం వాళ్ళకు ఎక్కువ అవసరం, ప్రధానంగా కావాల్సింది. అంటే వాళ్ళ శరీరము తట్టుకోలేదు అగ్ని తక్కువైతే. ఎక్కువ చల్లబడి, కాళ్ళు చేతులు చల్లబడేది స్త్రీలకే ఎక్కువ ఉంటాయి పురుషుల కంటే. అంటే వాళ్ళ పని వ్యవహారం అట్లా ఉంటుంది. వాళ్ళు చేసే నిత్యకృత్యంలో నీళ్లలోనే ఎక్కువ ఉంటారు, నీటికి సంబంధించిన పనులే ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి అగ్ని ఎక్కువ అవసరం, అగ్ని ఎక్కువ కావాలి. తర్వాత తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కావాలంటే కూడా కావాలి. అలాగే కడుపులో శిశువు ఉండడము, లేకపోతే గర్భ సంచి ఉండడం, అట్లాంటి వాటికన్నిటికి కూడా ఈ అగ్ని బీజమే కాపాడుతుంది. ఇప్పుడు అగ్ని బీజం లోపం వల్లనే ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అలాంటి సంబంధించిన బాధలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్లకు ఈ ఋతుక్రమం సక్రమంగా జరగడానికి కూడా ఈ అగ్ని బీజమే తోడ్పడుతుంది. అంటే లోపల నుంచి ఫోర్స్గా రావాలి. అందులో తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే రక్త క్షీణత కూడా ఏర్పడుతుంది. అలాంటివి కాకుండా మన రక్తానికి సంబంధించింది అనుకోండి, ఇది మణిపూరకము, ఒకటి మలానికి సంబంధించింది, ఒకటి జలానికి సంబంధించి.
ఈ మూడవది రక్తానికి సంబంధించి, మనలో రక్త సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా ఉండడానికి, తర్వాత శరీరంలో కావలసిన రక్తాన్ని తయారు చేయడానికి మనం మళ్ళీ వేరే బాటిల్స్ తెచ్చుకొని ఎక్కించుకోవాల్సిన పని లేదు. ఈ రమ్ బీజం ఒకటి సక్రమంగా సాధన చేస్తే శరీరంలో కావలసిన వేడి ఉంటుంది, కావలసినంత రక్తము వస్తుంది. అంటే మన శరీరంలోనే మనకు కావలసిన రక్తం ఉత్పత్తి అవుతూ వస్తుంది. అందుకే పూర్వకాలం ఋషులు కానీ మన పెద్దలు కానీ అప్పుడు రక్త బ్యాంకులు కానీ నిధి బాటిల్స్ కానీ ఎక్కించుకునే ఆధారాలు ఏం లేవు కనుక వాళ్ళు ఎలా ఉండగలిగిందంటే కేవలం అంటే వాళ్ళకి సహజ సిద్ధి వచ్చింది, వాళ్ళు చేసే తినే ఆహారము చేసే పనుల వల్ల వాళ్ళకు వచ్చింది. మనం ఇప్పుడు మనకు అంత పని అంత ఆహారం లేదు కాబట్టి ఈ ఒక్క రమ్ బీజాక్షర భావన వల్ల, నాభి స్థానం యొక్క దృష్టి వల్ల ఆ మణిపూరకం యొక్క శక్తి జాగృతమైందంటే మనం చాలా హుషారుగా అంటే సంతోషంగా, తేజోవంతంగా, చురుకుగా ఇంకొకటి కూడా ఆహారం లేకపోయినా ఉండగలిగే స్థితి వస్తుంది. ఆహారం ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటాము, లేదనుకోండి ఉపవాసాలు ఉంటారు కదా, ఉపవాసాలు ఉండే శక్తి ఈ అగ్ని బీజం వల్ల వస్తుంది.